బాక్సాఫీస్ మళ్ళీ కోలీవుడ్ సినిమాలకు భయపడే పరిస్థితి వచ్చిందా? ఒకప్పుడు అలానే జరిగేది. బాహుబలి తర్వాత ట్రెండ్ మారింది. తెలుగు సినిమానే వెలిగిపోతోంది. కట్ చేస్తే మొన్న జైలర్, ఇప్పుడు లియో తెలుగు మూవీలకు గండంగా మారాయి. దసరా దరువంతా తెలుగు సినిమాలదే అనుకునే టైంలో ఒకే ఒక్క మూవీ టాలీవుడ్ ని భయపెడుతోంది. మొన్న భోలా శంకర్, జైలర్ రెండు ఒక్కరోజు గ్యాప్ లో వస్తే రజనీకాంత్ సినిమా ఊపేసింది. భోలా శంకర్ ఫ్లాప్ అయింది. ఇప్పుడు దసరాకి తెలుగు సినిమా వెలగబోతుందనుకున్న బ్యాచ్ కంగారు పడిలా తమిళ మూవీ లియో గర్జిస్తోంది. మళ్లీ హిస్టరీ రిపీట్ అయ్యేలా కనిపిస్తోంది. ఒకవైపు తమిళ సినిమాలు వస్తున్నాయంటే పోటీలో ఉన్న తెలుగు మూవీస్ కి కష్టకాలమే అనే పరిస్థితులుండేవి. కానీ బాహుబలి నుంచి ట్రెండ్ రివర్స్ అయింది. బాలీవుడ్ ని కూడా మించి తెలుగు సినిమా వెలుగుతూ వచ్చింది. కానీ దసరాకే తమిళ సినిమాకు పాత వైభవం వచ్చేలా ఉంది. బాలయ్య మూవీకి ఈసారి పోటీ గట్టిగానే ఉండేలా ఉంది. అక్టోబర్ 19న బాలయ్య మూవీ భగవంత్ కేసరి రాబోతోంది. ఫెయిల్యూర్ అంటే తెలియని అనిల్ రావిపూడి మేకింగ్ లో బాలయ్య గర్జనకి డోకాలేదనే అంచనాలున్నాయి. కానీ సీన్లోకి తమిళ మూవీ లియో వస్తుండటంతో కంగారు పెరిగింది. అంతా జైలర్ క్రియేట్ చేసిన సునామీనే కారణమంటున్నారు. పోటీకి శివరాజ్ కుమార్ ఘోస్ట్ మూవీ వస్తున్న ఫోకస్ అంతా తమిళ మూవీ మీదే ఉందంటున్నారు. చిరు, రజనీ సినిమాలో సూపర్ స్టార్ మూవీనే హిట్ అవడంతో తమిళ తంబీలు బౌన్స్ బ్యాక్ అయ్యారంటున్నారు. ఇక విక్రమ్ లాంటి హిట్ తర్వాత లోకేష్ రేంజ్ పెరిగింది. తన మేకింగ్ లో వస్తోంది కాబట్టి లియో టాలీవుడ్ ని షేక్ చేసేలా ఉందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఆఖరికి అక్టోబర్ 20న వచ్చే తెలుగు మూవీ టైగర్ నాగేశ్వరరావు కూడా వెనకడుగు వేయాల్సి వచ్చేలా ఉందట. టైగర్ నాగేశ్వరరావు అక్టోబర్ 20న రిలీజ్ అన్నారు. కానీ దీపావళికి వాయిదా వేస్తారనే గుసగుసలు పెరిగాయి. కారణం లియో, భగవంత్ కేసరి రెండింటి మధ్య ఈ పాన్ ఇండియా మూవీ నలిగిపోవద్దనేదే వాళ్ల నిర్ణయమట. విచిత్రం ఏంటంటే బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ కూడా తన గణపతిని వాయిదా వేసుకునేలా చేస్తోంది పాన్ ఇండియా మూవీ లియోనేనట. తమిళ స్టార్ విజయ్ ఎన్ని హిట్లతో దాడి చేసినా మరో రజనీ, మరో సూర్య అనిపించుకునే పరిస్థితులు ఎప్పుడూ రాలేదు. కానీ లియో విషయంలో హైప్ ఊపేస్తోంది. కారణం లోకేష్ కనకరాజ్ డైరెక్షనే. అసలే తమిళ తంబీల డైరెక్షన్ మళ్లీ స్వింగ్ లోకి వచ్చిందనే టాక్ షాక్ ఇస్తోంది. ఇక్కడ సినిమాలను భయపెట్టేలా ఉంది. ఒక్క విక్రమ్, ఒక్క జైలర్ తోనే తమిళ సినిమాలు తెలుగు వెలుగుల్ని ఆపేస్తాయా అంటే అక్కడే సెంటిమెంట్లు ఆన్సర్ గా మారుతున్నాయి. ఒక్క బాహుబలితోనే తెలుగు సినిమా ఫేట్ మారగలింది. ఒక్క తమిళ హిట్ తో వాళ్లు బౌన్స్ బ్యాక్ అయ్యారనుకోలేమా అనే కామెంట్లు కూడా పెరిగాయి. ఏదేమైనా చిరు మూవీ ఫ్లాప్ అయి జైలర్ హిట్ అవడంతో దసరాకి మరో తమిళ మూవీ ఎలాంటి షాక్ ఇస్తుందో అన్న అనుమానాలు పెరిగాయి.